హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఈరోజు కొబ్బరి గర్జలు చేస్తుందండి, తెలంగాణ స్పెషల్. ఇందులో గోధుమ పిండి అండి, ఇది గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి పిండి తీసుకోవడమే, అంతే. అందులో ఏమీ అవసరం లేదు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్ద చేసుకోవాలి, ఇంతే అండి. దీంట్లో ఒకటి పైనంగా బోర్లించుకోవాలి, కొద్దిసేపు నాననివ్వాలి. కొబ్బరి అండి, ఇది ఇంట్లో కొట్టుకున్న కొబ్బరి. పైన అది కొంచెం సాధ్యమైనంత వరకు తీసేసిన, ఈ నల్లగా ఉన్నదంతా. ఇది మిక్సీ పట్టుకుంటాం. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. 4-5 యాలకులు తీసుకుంటున్నాండి. ఇది కప్పుతో కొలుసుకోవాలండి కొబ్బరి తురుము. నాకు 2 కప్పులు వచ్చేసింది. దీనికి 1 కప్పు బెల్లం కానీ చక్కెర కానీ తీసుకుంటే సరిపోతుంది. ఈ గరిజల్లో ఎక్కువగా ఫంక్షన్లో చేస్తామండి మేము. పిల్లలు మెచ్యూర్ అవుతారు కదా, ఆ టైంలో మేము ఇది తీసుకెళ్తామన్నమాట. పల్లీలతో చేసుకోవచ్చు, ఇలా కుడుకతో చేసుకోవచ్చు. కానీ కుడుకతో ఎక్కువ చేసి పెడతాం అనమాట. పిల్లలు పెద్ద మనిషి ఫంక్షన్ చేస్తారు కదా, దానికి మాత్రం ప్రత్యేకించి ఈ కుడుకతోటే చేస్తామన్నమాట. బెల్లమే సరిపోతుందండి, 1 కప్పు చాలు. కొంచెం బెల్లం కరిగించుకోవాలి. కరిగించుకున్నాక ఈ కొబ్బరి ఇందులో వేయాలి. ఇట్లా చేయడం వల్ల కొంచెం పచ్చి వాసన అనేది పోయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట గర్జలు. ఇంతే అండి, ఒక గర్జలు చేసుకోవడానికి ఇది రెడీ అయిందండి. ఇలా చేస్తే దీన్ని కొబ్బరి లడ్డు అంటారండి. ఇలా కూడా తినవచ్చు. అప్పుడైతే ఆ టైంలో అయితే పిల్లలకి ఇట్లా చేసి పెట్టామన్నమాట మేము. పిల్లలకి ఇంట్లో మెచ్యూర్ అయిన టైంలో ఇలా చేసి ఇట్లా పెడతాము. గర్జలు చేసాము, ఫంక్షన్లో పెడతామన్నమాట. అంతే అండి. ఇప్పుడు గర్జలు చేస్తాను. ఇది గర్జలు చేసే అచ్చు అండి. ఇది దీంట్లో పూరిలాగా చేసి పెట్టేసి మధ్యలో స్టఫ్ పెట్టేసి ఇలా తేయడమే అనమాట. ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. చేతితో కూడా చేయొచ్చు. 2 విధాలా చేసి చూపెడతాను. పిండిని మళ్ళీ ఒకసారి ఇలా అంతా మళ్ళీ కొంచెం తీసుకోవాలి. స్మూత్గా అయిపోయింది. పూరి చేసుకున్నాక ఒక గుండ్రటి ప్లేట్ తోటి మూడులోకి తీసేస్తే రౌండ్ వచ్చేస్తుంది. మనకి అచ్చుకు సరిపోయేంత వచ్చేస్తుంది అన్నమాట. దీనికంటే ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ తీసేయడం, మళ్ళీ చేయడం ఇదంతా రిస్క్ అవుతుంది. కానీ ఫస్ట్ ఇట్లా తీసుకుంటున్నాను. అంతే అండి. ఇలా వచ్చేస్తాయి అన్నమాట అన్నీ. దీన్ని అచ్చులకు కొంచెం పొడి పిండి రుద్దుకోవాలి. ఇప్పటిదాకా నేను రుద్దలేదు కనుక అతుక్కుపోయిందనమాట. ఆయిల్తో చేస్తున్నాము, ఆయిల్ రుద్దుకోవాలి. పిండితో చేస్తున్నాము, పిండి రుద్దుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే అతుక్కోదు. ఇది చిన్నగా చేసిన కనుక దీనికి మూతతో చేయని అవసరం లేదు. మూతతో ఫ్రిడ్జ్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ వేసుకోవచ్చు. మన ఇష్టం, అట్లా పెట్టుకోవచ్చు. రెండు ఉంటాయి కదండి, దీంట్లో అవసరం ఇంట్లో ఒక దాంట్లో పెట్టాలి.
చూడండి, పిండి రుద్దిన కదండి, పిండి చుట్టూ అప్లై చేసిన కదా, ఇప్పుడు అతుక్కోలేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఒకటే చేతితోటి చేసి చూపెడతాండి. ఒక స్పూన్ సరిపోతుంది. అచ్చులు అందుబాటులో లేనప్పుడు ఇలా చేతితో ఒత్తుకోవాలి. ఇంకా చాలా బాగా వస్తుంది. ఇది కొంచెం అంత వస్తుంది కానీ నీట్గా వస్తుంది. ఇంకొకటి చేస్తానండి చేతితోటి. ఇలా కొంచెం బయటకని మలవడమే అనమాట. ఇలా వస్తాయండి చేతితో చేసినవి. అంతే అండి. ఇవి కాల్చుకునేటప్పుడు పైన అవి పౌడర్ లాగా ఉంది కదండి, ఇది కొంచెం అటు ఇటు దులిపిన తర్వాత కాల్చుకోవాలన్నమాట, లేకపోతే మాడిపోతుంది అనమాట. అంతే అండి, కాల్చుకోవడమే. చేసుకోవడమే అంతే అండి, వడ్డించుకోవడమే అండి, పిల్లలు పెట్టేయడమే.